వెల్కమ్ టు మాటర్ మీడియా. ప్రభునామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మల కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అవునండి, దేవుని వాక్యము సజీవమై అది బలము కలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే కూడా దేవుని వాక్యము వాడిగా ఉంటుందంటండి. ప్రాణాత్మల యొక్క కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులు, మన హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి మరి శోధిస్తుందంటండి. అవునండి, మరి ఒక భక్తుడు మరి ఈ విధంగా అనుకున్నారంటండి. యేసు ప్రభువారంటే తెలియకముందు ఆయన అనుకున్నారంటండి, మరి ఏంటి వీళ్ళు, ఇందులో ఏమంత గొప్పతనం ఉందని చెప్పి ఇంత గొప్పగా మరి మా దేశానికి వచ్చి వీళ్ళు చెప్తున్నారు. లేదు, నేను దేవుని వాక్యం చదివి మరి అందులో ఉన్న లోపాలు, యేసు ప్రభువారిలో ఉన్న లోపాలు నేను కనుగొని అవన్నీ కూడా నేను చెప్పాలి, ఇందులో ఏమేం లోపాలు ఉన్నాయి అని చెప్పేసి మరి దేవుని యొక్క మరి వాక్యం చదువుతూ మరి కొన్ని పేపర్స్ పెట్టుకుని మరి ఆయన రాసుకుంటూ వెళ్ళిపోయారంటండి. రాసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అవన్నీ చదివితే ఆయన ఏం రాశారు అంటే, మరి బైబిల్లో యేసు ప్రభువారిలో ఉన్న లోపాలు అక్కడ రాయలేదు, కానీ మరి దేవుని వాక్యంలో ఉన్న లోపాలు రాయలేదు, కానీ తనలో ఉన్న లోపాలు, తన ఆలోచనల్లో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా ఆయన రాసుకుంటూ వెళ్ళారంటండి. అది చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయారంటండి. తర్వాత ఆయన దేవుని తెలుసుకోవడము, ఇంకా నేను దేవుని వాక్యం గురించి తెలుసుకోవాలి అని చెప్పి తెలుసుకోవడము, మరి దేవునిలోకి మారడము, తర్వాత ఆయన మారుమనసు పొంది రక్షణ పొందడము, తర్వాత అనేకమైన జనులకు మరి ఆయన సువార్త అందించే బిడ్డగా మరి దేవుడు తర్వాత కాలంలో ఆయన మార్చుకున్నారండి. అవునండి, మరి దేవుని వాక్యం ఎంత బలము కలది అంటే మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను కూడా శోధిస్తుందండి. ప్రాణాత్మల కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులు ఆలోచనలు దేవుని వాక్యం శోధిస్తుంది. అందుకే మనం దేవుని వాక్యం ఎక్కువగా చదివేవారిగా వినేవారిగా ఉండాలండి, వాటి ప్రకారం జీవించేవారిగా ఉండాలండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, మీ వాక్కు బలము కలది నాయన. ప్రభా యేసయ్య, వెండి కంటే బంగారము కంటే తండ్రి నాయన ప్రభా విలువైనది ప్రభా మీ వాక్యము నాయన. ప్రభా సహాయం దయచేయండి దేవా తండ్రి. ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో దేవా, ఈరోజు వారి చేయ పనులన్నింటిలో కూడా తండ్రి నాయన మీ జయం దయచేయమని అడిగి వేడుకొంచు ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.